ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నాజియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హూ ఆర్ న్యూ ఫాలోవర్స్ టు మై యూట్యూబ్ ఛానల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫాలోయింగ్, అండ్ హూ ఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్, హాయ్, హలో, హౌ ఆర్ యూ ఆల్, నమస్తే, అస్సలం అయికం. సో అందరూ ఎలా ఉన్నారు? హౌ వాజ్ యువర్ వీక్ డేస్, మండే టు ఫ్రైడే ఎలా అయ్యింది? సో డెఫినెట్గా నాకు కామెంట్లో షేర్ చేయండి, నేను వినాలనుకుంటున్నాను. హౌ వాజ్ యువర్ డే అండ్ ఎవ్రీ బ్లాగ్. ఐ థింక్ మీరు టైటిల్ బట్టి చూసుంటారు, ఇట్స్ ఎ నైకా సేల్. అంటే నేను నైకా సేల్, పింక్ సేల్ నడుస్తున్నప్పుడే నేను నైకాలో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి లాస్ట్ వీక్. కొన్ని 2-3 ప్రోడక్ట్లు ఉండిపోవడంతో నేను ఈ వీక్ చేయాల్సి వచ్చింది ఆఫ్టర్ ద సేల్ అనేది వ్లాగ్. సో డెఫినెట్గా నేను తీసుకున్న ప్రొడక్ట్స్లో కొన్ని రీస్టాకింగ్, అంటే ఆల్రెడీ యూస్ చేశాను, రీస్టాక్ చేసుకున్నాను. కొన్ని న్యూ ప్రోడక్ట్స్ అనేది నేను ఇన్వెంట్ చేయాలి, అంటే నేను చూడాలి వాడి అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. సో గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఓకే, సో చూసారా ఎంత పెద్ద, అంటే లిటరలీ మొత్తం ఒక దాంట్లో వేసి నేను పెట్టాను. ఒక 1 by 1 చెప్దామని. ఏం చేతికి వస్తుందో నేను దాని గురించి మాట్లాడతా. ర్యాండమ్గా నేనేం లైక్ 1 by 1 అనేది నేనేం తీయను. నా చేతికి ఏది అందుద్దో ఫస్ట్ అది తీసి ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అంటే హెయిర్ కేర్. చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు హెయిర్ కేర్ అని. నెక్స్ట్ బ్లాగ్ అదే హెయిర్ కేర్ గురించి చెప్తాను నేను. సో నా హెయిర్ కేర్లో ఇది రీఫిల్లింగ్ ప్రోడక్ట్, అంటే లిటరలీ దిస్ ఈజ్ ఎ రీఫిల్లింగ్ ప్రోడక్ట్ ఫర్ మీ. లోరియాలు నా అబ్సల్యూట్ రిపేర్. నేను ఇది ఎందుకు వాడతాను అంటే, వేర్ ఐ స్టే ఇన్ మై హైదరాబాద్, వాటర్ అనేది చాలా వరకు కెమికల్, అంటే గ్రౌండెడ్ వాటర్ అన్నా కూడా అది ప్యూరిఫైడ్గా రాదు. కాబట్టి మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కాబట్టి చాలా వరకు డట్ అవుతుంది. సో దిస్ అబ్సల్యూట్ రిపేర్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది రీఫిల్లింగ్ ప్రోడక్ట్ నాది. సో దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 600-700 అనుకుంటే నాకు 600కి వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఫేస్ వాష్. సో నేను ఈ ఫేస్ వాష్ ఒకటి అంటే 2 రీఫిల్లింగే, బట్ ఎక్కడో మిడిల్ ఆఫ్ ద టైంలో 1.5-2 years నేను ఆపేశాను ఈ ఫేస్ వాష్, ఎందుకంటే లిటిల్ ఎక్స్పెన్సివ్ అని. దెన్ తర్వాత మళ్ళీ నేను ఆఫర్లో రావటంతో నేను తీసుకున్నాను ఫేస్ షాప్ నుంచి. వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఫేస్ వాష్ ఐ వుడ్ ఎవర్ సే. ఇట్స్ ఎ ఫామ్ క్లెన్జర్. సో రైస్ వాటర్ బేస్ మీద, అంటే కొరియన్ బేస్లో ఫస్ట్ ప్రోడక్ట్ నేను వాడింది అయితే ఇదే అనుకుంటా. ఐ థింక్ 100% ఇదే. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ మీ, ప్లస్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది రీఫిల్లింగ్ ప్రోడక్ట్. ఆఫ్టర్ 1.5 years తర్వాత మళ్ళీ పర్చేస్ చేశాను, ఎందుకంటే నేను ఆఫర్లో వచ్చింది, పింక్ సేల్ నడుస్తుంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇంత పెద్ద ట్యూబ్ నాకు చాలా తక్కువకి వచ్చింది. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 899 ఉంటే నాకు 60% నైకా పింక్ సేల్తో నాకు ఇది 600 చేంజ్ పడింది. సో డెఫినెట్గా గ్రాప్ చేయాలనుకుని గ్రాప్ చేశాను. సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ ఎలాంటిదంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. అండ్ రెండోది ఎందుకు చెప్తున్నానంటే, ట్రావెలింగ్, అంటే మనం కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ కొన్ని స్టేట్స్కి వెళ్ళినప్పుడు వాటర్ డిఫరెన్షియేషన్ వస్తుంది. సో అప్పుడప్పుడు మనం తీసుకెళ్ళిన సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ వర్కౌట్ అవ్వదు, బ్రేక్అవుట్ అయిపోతుంటుంది, లేకపోతే ఫార్మింగ్ రాకపోవచ్చు, లేకపోతే క్లెన్జింగ్ అవ్వకపోవచ్చు, యాజ్ బికాస్ ఆఫ్ వాటర్ బేస్తో కూడా అవుతుంది. కానీ ఇది నేను సింగపూర్, ఇండోనేషియాకి కూడా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా పనిచేసిందో నాకు అక్కడ కూడా అలాగే పనిచేసింది. అంటే లిటరల్లీ ఇంటర్నేషనల్ అప్రూవల్ ఫేస్ వాష్ అని చెప్పాలి నేను ఇది యాక్చువల్గా. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఫేస్ వాష్. ఇది ఫేస్ వాష్ వచ్చి అరౌండ్ 300 అలా ఉంటే నాకు 250-220కి వచ్చింది, ఇంత పెద్ద ట్యూబ్. నేను ఇదివరకు హెయిర్ మాస్క్ లోరియాల్దే వాడేదాన్ని, లోరియల్ షాంపూ ప్లస్ లోరియాల్దే వాడేదాన్ని. కానీ ఎక్స్పెన్సివ్ అవ్వటంతో దానికి ఆల్టర్నేట్గా నేను స్టార్ట్ చేయటం వాడింది ఏదంటే డవ్ డీప్ రిపేర్ మాయిశ్చరైజర్. దీనికి నేను ప్లస్ ఇచ్చినా కూడా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ హెయిర్ మాస్క్ ఎవర్ ఐ వుడ్ సే. ఇట్ వాజ్ అమేజింగ్ హెయిర్ మాస్క్ అనేది. బేర్ అనాటమీ, దీని గురించి మీరు చాలా వినుంటారు షార్ట్స్లో, యూట్యూబర్స్ నుంచి చాలా. ఇది కూడా చాలా మంచి హెయిర్ మాస్క్. అంటే ఈ 2 హెయిర్ మాస్క్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదని అనుకుంటాను నేనైతే 100%. ఐ నో ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ఇది వచ్చి అరౌండ్ నాకు 249 పడింది, అంటే 240 అంటే డిస్కౌంట్ వచ్చి అరౌండ్ 220 అంత పడింది. ఇది ప్రైస్ వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది 750 రూపీస్. సో నాకు డిస్కౌంట్స్తో ఇన్ బిట్వీన్ 650 అలా 600-700 మధ్యలో వచ్చింది. సో అంటే ఈ 2 పెట్టుకుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ నాకు ఒక 4 to 6 months దాకా టెన్షన్ లేకుండా
హెయిర్ మాస్క్ వాడవచ్చు. ఎందుకంటే మన హెయిర్ మాస్క్ ఒకటే వాడము, ఆల్టర్నేట్గా 2-3 ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది వాడతాం కాబట్టి డెఫినెట్ 6 to 7 months రిలయబుల్గా వస్తుంది ఈజీగా. ద బెస్ట్ అంటే కెమిస్ట్. ఈ మధ్య నేను కెమిస్ట్ అండ్ ప్లేది రోల్ ఆన్, అండర్ ఆర్మ్స్ రోల్ ఆన్. ఇది ఎలాంటిదంటే హైపర్ పిగ్మెంటేషన్, అంటే మీకున్న డార్క్నెస్ని కూడా క్లియర్ చేస్తుంది. అండ్ ఇందులో నేను తీసుకున్న ఫ్లేవర్ అండర్ రోల్ ఆన్ జాస్మిన్ ఫ్రేగ్రెన్స్. ఐ లవ్ జాస్మిన్ ఫ్రేగ్రెన్స్, సో అందుకని నేను ఇది తీసుకున్నాను. దీంతో పాటు ఇదే బ్రాండ్లో నేను ఎక్స్ఫోలియేషన్ అనేది ట్రై చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చి కెమిస్ట్, ఇది న్యాచురల్ AHAS కాఫీ ప్లస్ బ్రౌన్ షుగర్. యూ నో దట్ కాఫీ, హనీ, షుగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ DIY ఇన్ అవర్ ఎంటైర్ ఫ్రమ్ మన తాతల నుంచి, మన అమ్మమ్మల నుంచి, మన పేరెంట్స్ నుంచి, మన నుంచి ఇప్పుడు వచ్చే ఆల్ఫా బీటా దాకా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్. కాఫీ, హనీ, షుగర్ సిరప్స్, స్క్రబ్స్ అనేది చాలా బెస్ట్. అది లిప్ పిగ్మెంటేషన్ కానీ, బాడీ అండర్ ఆర్మ్స్ పిగ్మెంటేషన్కి కానీ, ఎల్బోస్ పిగ్మెంటేషన్స్కి కానీ, బాడీ ఫుల్ ఎక్స్ప్లోనేషన్ బాడీ స్క్రబ్కి కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ DIY. అంటే ఇప్పుడు బ్రాండ్స్ తీసుకొస్తున్నారు, మనం కలుపుకొని చేసుకోలేనంత బద్ధకమైన బిజీయెస్ట్ IT లైఫ్లో ఉంటున్నాం కాబట్టి, సో బ్రాండ్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్స్లో నాకు బాగా నచ్చిన 2 బ్రాండ్లు, ఒకటి మెక్కాఫెన్, MC Caffeine అండ్ కెమిస్ట్. ఈ 2 అంటే ఎట్లా అంటే మనం ఇంట్లో చేసుకున్న DIY టైప్ ఉంటుందండి లిటరల్లీ, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా. సో డెఫినెట్గా నేను క్యాఫెన్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను పౌడర్ అనేది, బాడీ స్క్రబ్. అండ్ ఇప్పుడు ఇది తీసుకున్నాను. సో డెఫినెట్గా ఇది నేను ట్రై చేసి చూడాలనుకుంటున్నాను. సో దీస్ 2 ఆర్ ద బ్రాండ్స్ విచ్ ఐ గాట్. ప్రోడక్ట్ వచ్చి విష్ కేర్లో కూడా నేను ఒక రోల్ ఆన్ తీసుకున్నా. ఈ రోల్ ఆన్ వచ్చి హైల్రానిక్ యాసిడ్, లికోరైస్ అండ్ సియాసా ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ప్రొనౌన్స్, ఇట్స్ కోజిక్ యాసిడ్. ఇది కూడా అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ని చాలా, అంటే లిటరల్లీ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. కెమిస్ట్ అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను ఒక 4-5 months నుంచి, కానీ ఇది మాత్రం నేను ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి వాడుతున్నా. ది బెస్టెస్ట్ రోల్ ఆన్ ఐ వుడ్ ఎవర్ సే. ఇందులో ఏ ఫ్రేగ్రెన్స్ లేదు, నేను తీసుకుంది నో ఫ్రేగ్రెన్స్ వన్. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ ద బెస్టెస్ట్ వన్. అండ్ సెకండ్ విష్ కేర్లో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ హెయిర్ కేర్లో హెయిర్ సీరమ్ గ్రోత్. ఇది నాకు తెలిసి మీరు చాలా వినుంటారు అండ్ నేను కూడా చెప్తున్నాను. నేను చాలా ఫస్సీ పర్సన్ని. నేను ఏదైనా ప్రోడక్ట్ వాడాలంటే ముందు దాని గురించి నేను డాక్టర్తో మాట్లాడుకుని, నాది నేను డిగ్ చేసుకుని, ఒక పెద్ద ఒక టైప్ ఆఫ్ రివ్యూస్ అన్ని విన్నాక కొనే పర్సన్ని నేను. ఎందుకంటే నేను అట్లా కొనేసుకుని వాడేసుకుని అది పడకపోతే అది అలా పెట్టేయటం అనేది, నేను డబ్బులు వేస్ట్ చేయను, అలాగే ప్రోడక్ట్ కూడా వేస్ట్ చేయాలనుకోను. సో నేను చాలా డిగ్ చేశాక నాకు బాగా నచ్చిన, అంటే యూజువల్గా నేను పిల్గ్రిమ్లో ఒకటి వాడతాను, అర్బంటైన్ది హెయిర్ సీరము. అది చాలా బాగా పనిచేస్తుంది లిటరల్లీ. ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఆఫ్టర్ తర్వాత మళ్ళీ చుమ్మేశ్వరి ప్రోడక్ట్ అనేది ఇదే నాకు హెయిర్ గ్రోత్ సీరం. సో విష్ కేర్లో ఇది డెఫినెట్గా మీకు హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ కావాలి అంటే డెఫినెట్గా వాడాల్సిన సీరం ఇది. నేనైతే గ్యారంటీగా అప్రూవల్ ఇచ్చేది. ఈ 2 విష్ కేర్లో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్. ప్లమ్లో నేను ఒకటి ట్రై చేయాలని తీసుకున్నాను. ఇది నేను ఎప్పుడు వాడలా. యూజువల్గా నాకు విటమిన్ C అనేది ఫేస్కి నేను చాలా 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 తక్కువ వాడతా. అంటే పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడతానేమో కానీ, ఎందుకంటే విటమిన్ C అనేది ఎలా అయిపోతుంది అంటే, నేను అది రాసి సీరం రాసి మాయిశ్చర్ రాసి సన్ స్క్రీన్ పెట్టాక నేను కాసేపు అయ్యాక నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే నా స్కిన్ డార్క్ అయిపోతుంది. సో డెఫినెట్గా నేను విటమిన్ C ఎప్పుడు వాడలా, నా ఎంటైర్ అంటిల్లో నేను వాడలేదు. సో దిస్ టైమ్ ఐ రియల్లీ వాంట్ టు ట్రై. ఎందుకంటే దీని గురించి ప్లమ్ 10% విటమిన్ C బ్యారియర్ బూస్టింగ్ గ్లోయింగ్ సీరం గురించి చాలా విన్నాను. ఇట్స్ లైక్ టూ మచ్ రియలీ గుడ్. అండ్ నేను ప్యాకేజింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు లిటరలీ చెప్పాలంటే. ఐ రియల్లీ వాంట్ టు ఓపెన్ అండ్ షో ఇట్ హౌ ద డబ్బా ఈస్. నాకు కన్వీనియంట్గా మాట్లాడేసుకుంటున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. సో దిస్ ఈస్ ద బాటిల్ ప్లమ్ సీ. ఇది నేను డెఫినెట్గా ట్రై చేసి ఐ వుడ్ డెఫినెట్లీ డూ ఆఫ్టర్ ద సీయింగ్ ఎ రిజల్ట్ కనపడినా కనపడకపోయినా దీని గురించి నేను డెఫినెట్గా మీకు తొందరలో రివ్యూ అయితే ఇస్తాను. సో లెట్ మీ యూజ్ ఇట్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇది నాకు వచ్చి అరౌండ్ 650 పడింది యాక్చువల్లీ ఎంఆర్పి ప్రైస్. సో నాకు ఇది వచ్చి అరౌండ్ 550లో వచ్చింది. నేను మీకు ఇందాక చెప్పాను స్క్రబ్బర్లో M-Caffeineది వాడాను స్క్రబ్ అని. అండ్ రెండోది పాలిషింగ్, బాడీ ఆయిల్ పాలిషింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. వెన్ యూ డూ ఏ స్క్రబ్బింగ్ టు యువర్ బాడీ,
యూ డ్రై ఇట్ యువర్ బాడీ రైట్, మొత్తం డ్రై చేయకుండా లైట్గా డ్రై చేసుకొని డెఫినెట్గా అప్లై ఎ వెరీ గుడ్ మాయిశ్చరైజర్ ఆర్ అప్లై ఎ వెరీ గుడ్ బాడీ ఆయిల్. ఇట్ రియల్లీ సక్స్ ఇన్ యువర్ స్కిన్, లైక్ లిటరలీ వెళ్ళిపోయి డీప్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫేస్ ఒకటి ఇక్కడ దాకా కేర్ తీసుకోవటం వేరుంటుంది, ఎంటైర్ బాడీ స్కిన్ని కేర్ తీసుకోవటం అనేది చాలా కష్టం. ఇక్కడైనా కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది కొన్ని మార్క్స్ పోవటానికి, కానీ బాడీ పైన ఉన్నవి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ అప్లయింగ్ బాడీ ఆయిల్ ఆల్సో, దట్ ఈస్ ద మోస్ట్ మ్యాండేటరీ థింగ్. సో దిస్ ఈస్ ద కెఫిన్ బాడీ ఆయిల్. ఇది నాకు అరౌండ్ 445 దీని ప్రైస్. సో నాకు అరౌండ్ 400 అట్లా వచ్చింది. మేకప్ రిమూవర్ ఇక్కడ పడతా, నా మొహం కనబడట్లేదు. మేకప్ రిమూవర్ నాకు వన్ అండ్ ఓన్లీ సోల్ బాగా నచ్చేది, బడ్జెట్ ఫ్రెండ్లీ, చక్కగా డబల్ క్లెన్జింగ్ చేసుకోవాలనుకున్నా కూడా, అంటే క్లెన్జింగ్ బామ్ అప్లై చేశాక దాన్ని క్లియర్ చేసి యూస్ చేసి ఏకైక మేకప్ రిమూవర్ ఇది ఒకటే. దీనికి మించి నాకు ఇంకా ఏది నచ్చదు కూడా అనుకుంటా. సో రీస్టాకింగ్ వచ్చి అరౌండ్ మీకు ఎంత 250 or 220 వస్తుంది. లైక్ యూ ఎవ్రీబడి నో పిల్గ్రిమ్ ఎలై కాజల్ పెన్సిల్స్ అండ్ మెబిలైన్ కాసలాస్ పెన్సిల్, ఈ మూడు పెన్సిల్స్ నా లైఫ్లో రీస్టాకింగ్ తప్ప దాన్ని మార్చేదనేది ఉండదు. మీరు షార్లెట్ టర్బరీ తండి, మ్యాక్ తండి, సఫోరా తీసుకుని రండి, ఎలాంటి బ్రాండ్ అయినా తీసుకుని రండి, నేను మళ్ళీ ఆ మూడింటికే వెళ్తాను, ఆ 3 బ్రాండ్స్కే వెళ్తాను. ఎందుకంటే పెట్టినట్టు ఉంటుంది కాజల్ నా కళ్ళకి. లిటరలీ ఆల్మోస్ట్ 10 to 12 hours దాకా నేను ఎంత రుద్దుకున్నా కూడా పెట్టినట్టు ఉంటాయి ఈ బ్రాండ్స్. లిటరల్ నేను రాస్తా పిల్గ్రిమ్, ఎలైవ్, మెబిలిన్. నేను కుదిరితే ఫోటోలు కూడా పెడతాను ఇటో. సో చూడండి. సో ద బెస్ట్ 120 rupees అండి పెన్సిల్స్. డూస్ ఎ లాడ్ ఆఫ్ మ్యాజిక్ దిస్ బ్రాండ్, సీరియస్లీ దిస్ బ్రాండ్ డూ ఎ మ్యాజిక్. నెక్స్ట్ వచ్చి ఐబ్రోస్. 100% one thing I would say to college students or women who are going to jobs or any type of way you want to do sing, eyebrows enhancement అనేది చాలా ఇంపార్టెంట్. it's create so much on your face, like eye mascara, eyebrows and little Kartika, very little lip balm. దట్స్ ఇట్ షోస్ మ్యాజిక్. సో నాకు బాగా నచ్చిన ఐబ్రో పెన్సిల్స్లో 2, ఒకటి స్విస్ బ్యూటీ, నేను ఆల్రెడీ అది వాడుతున్నా, చాలా వ్లాగ్స్లో నేను చెప్పున్నాను, మీరు ఫాలో అవుతుంటే చూసుంటారు. రెండోది నాకు బాగా నచ్చిన ఐబ్రో పెన్సిల్ ATD, ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్, ఐ హోప్ సో. ది బెస్ట్ పెన్సిల్ ఎవర్ ఐబ్రో పెన్సిల్ స్విస్ బ్యూటీ ఇది. సో డెఫినెట్లీ రీపర్చేసింగ్ అంటే ఇది 100% ఇట్ ఈస్ మై రీపర్చేసింగ్. లిప్స్టిక్స్ మీద నేను ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేస్తున్నా. సో డెఫినెట్గా కొంచెం హై బ్రాండ్ వెళ్ళకుండా బేసిక్, హై బ్రాండ్ అనను లో బ్రాండ్ అనను, you have to have a very good pigmentation when it comes to lipstick. So that is my priority and it has to be very nice to stay little longer. So నేను ఇన్సైట్లో ఇది కొత్తది చూశాను. This is the new launching of Insight, I think. నేనైతే ఎప్పుడు నైకా చూస్తుంటాను కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ న్యూ లాంచింగ్ 100%. అండ్ ఐ రియలీ లవ్ దిస్ ప్యాకేజింగ్. ఎంత బాగుందంటే ప్యాకేజింగ్ చూడండి అసలు, ఎంత వైట్ వచ్చిందంటే మనం ఆగం కదా, ఇంకా నచ్చుద్ది. సో ప్యాకేజింగ్ ఈజ్ రియలీ గుడ్. నేను తీసుకున్న 2 షేడ్స్ ఏంటంటే, ఒకటి వింటర్ బ్లూ అండ్ ద సెకండ్ ఈజ్ మై సన్షైన్. నాకైతే ఇది కలర్స్ బాగా నచ్చింది. నేను ఒకటి స్మచ్ చేసి 2 స్మచ్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చి వింటర్ బ్లూస్, ఇది లిటిల్ బ్రౌనిష్ షేడ్ వస్తుంది. ఐల్ షో యూ దట్. కెన్ యూ సీ బ్రౌనిష్ షేడ్? అంటే డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఇది, ఆఫీస్ పర్పస్ డైలీ వేర్స్కి. సో ఇట్ స్మెల్స్ లైక్ అ స్వీట్, సో నైస్ వన్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మై సన్షైన్. అసలే వైట్ డ్రెస్ వేసుకున్నాను, ఎక్కడ అంటుకుంటుందో అని భయం వేస్తుంది. సో ఇది కొంచెం లిటిల్ ప్లమ్ రెడ్ షేడ్. ఐల్ షో యూ దట్. సి, very nice shade. This is my sunshine and this is the winter blue. I really loved it. And ఇది 2 నాకు వచ్చిన ప్రైస్ అరౌండ్ 180. యాక్చువల్లీ ప్రైస్ 200, నాకు 180కి వచ్చాను. ఫాక్స్ టైల్ ది స్కిన్ రేడియన్స్ మాస్క్, పర్పుల్ మాస్క్ అంటున్నారు. ఏంటబ్బా ఈ పర్పుల్ మాస్క్ చూద్దామని తీసుకున్నాను. సో డెఫినెట్గా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి దీని మీద. ఈ బ్రాండ్ది నేను సన్ స్క్రీన్ వాడాను, బెస్ట్. ఈ బ్రాండ్ది నాకు బాగా నచ్చేది, అంటే లిటరలీ పిచ్చిగా నచ్చేది ఏంటంటే రెటినాల్ సీరం. బ్లూ డబ్బాలో ఉంటుంది, ఫోటో పెడతాను చూడండి.
వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ నైట్ సీరమ్ ఎవర్ ఐ వుడ్ సే. రెటినాల్ వస్తుంది అందులో, అందులో హైడ్రోనిక్ యాసిడ్ వస్తుంది, అందులో నియాసినమైడ్ వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ వన్ ట్యూబ్, బ్లూ కలర్ ట్యూబ్లో ఉంటుంది. ది బెస్ట్ ప్రోడక్ట్ ఎవర్ ఇన్ దిస్ బ్రాండ్. I really like to purchase again and again. So this is the Foxtail purple mask అంట. నేను ఎక్కడ నా బట్టల మీద వేసుకుంటానో భయం వేస్తుంది, అసలుకే వైట్ వేసుకుని ఉన్నాను. చూసారా? వావ్, I definitely want to include this in my skincare and see. డెఫినెట్గా I will make one PM skincare. దాంట్లో నేను డెఫినెట్గా మీకు చెప్తాను. 550 రూపీస్, దీని ప్రైస్ వచ్చి 550 రూపీస్. నాకు అరౌండ్ తగ్గి ఉంటుంది, అంటే ఓవరాల్ మీద తగ్గి ఉంటుంది. 100 రీఫిల్లింగ్ చేసుకుంటుంది పౌడర్, మెబిలిన్ లూజ్ పౌడర్. ఇది నా షేడ్ వచ్చి మీడియం మొయాన్ 25, మీడియం మొయాన్ చూసారా? సో ఇది నా షేడ్. సో నేను దీన్ని కాంపాక్ట్ పౌడర్ వాడతాను. కాంపాక్ట్ పౌడర్ వచ్చి టాఫీ, అండ్ ఇది వచ్చి లూజ్ పౌడర్లో వచ్చి ఇది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై రీఫిల్లింగ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివే, నాకు అరౌండ్ 750 కనిపిస్తే నాకు అరౌండ్ 500 చేంజ్కి వస్తే నేను గ్రాప్ చేసుకున్నాను. సో డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ప్రోడక్ట్ ఎవర్ మెబిలిన్లో కాజల్ ఒకటి, ఇదొకటి నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ అండ్ రీఫిల్లింగ్ ప్రోడక్ట్స్. నేను కొత్త ప్రోడక్ట్ తెచ్చింది ఇంకొకటి ఏంటంటే ఫిక్స్ మై కర్ల్స్ బ్రాండ్ హైడ్రేటింగ్ డీప్ కండిషనర్. అంటే ఇది ఎట్లా అంటే మీరు కర్ల్స్ ఇలా పెట్టుకుని ఇలా, ఇప్పుడు ఈ హెయిర్ ఉంది, మీరు తడి అయిన తర్వాత హెయిర్కి మీరు హెడ్ బాత్ చేశాక వన్స్ యూ అప్లై అండ్ వన్స్ యూ రోల్ ఆన్ అండ్ యూ ట్రై టు డూ దిస్ ఇలా అంటున్నప్పుడు అది కర్ల్స్ ఫామ్ అవుతుంది లిటరల్లీ. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటున్నాను. నేను ఇది ప్యాకేజింగ్ కొత్తది వస్తుంది అని అనుకుంటే నాకు నైకా వాడు పాత ప్యాకేజింగ్ పంపించాడు. వెరీ డిసప్పాయింటింగ్, లిటరల్లీ వెరీ డిసప్పాయింటింగ్ థింగ్ ఇది. సో డెఫినెట్గా ఐఎమ్ వెరీ అప్సెట్, బట్ స్టిల్ ఓకే ఫైన్. పాత ప్యాకేజింగ్ ఏముంటే కొత్తది ఏమన్నా ఫార్ములా అదే కాబట్టి నేను వాడి చూడాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. ఇది నాకు అరౌండ్ 200 రూపీస్కి వచ్చింది ఆఫర్లో. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 250. సో లెట్ మీ సీ హౌ ఇట్ గోస్ అండ్ ఫిక్స్ మై హైడ్రేటింగ్. నా ఫ్రిజీ హెయిర్ని హైడ్రేట్ ఎలా చేసి ఎలా ఫిక్స్ చేస్తాయో కలిసి చూద్దామని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వన్ న్యూ పర్చేస్. ఎందుకు చేంజ్ చేశానంటే నాకున్న లైట్ అప్ ఆఫ్ అయిపోయింది. సో నేను నియర్ టు ఛార్జింగ్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఈ వ్లాగ్ నెక్స్ట్గా చేస్తే అది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి కంటిన్యూషన్ కోసం. అందుకని రైట్ నౌ ఈ సిచ్యువేషన్లో వచ్చి బ్లాగ్ చేస్తున్నా. సో దాని నెక్స్ట్ ప్రోడక్ట్ నేను తీసుకుంది ఏంటంటే లిటరల్లీ హైపెన్లో నేను వాడింది ఏకైక ప్రోడక్ట్ ఏంటంటే లిప్ బామ్. చాలా మంచిది, పెప్సిసైడ్ విత్ పిగ్మెంటెడ్ క్లియరెన్స్ లిప్ బామ్ వాడాను నేను, చాలా బాగుంది అది. సో ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ నేను వాడాలనుకున్నాను. అదేంటంటే చాలా అంటే ఆలోచించి తీసుకున్నా ఎలా ఉంటుందా అని. ఒకటి డబల్ షాట్ రేడియన్స్ లిఫ్ట్ సిరమ్ కొలాంజ్ది, రెండోది టోనర్ సెరమైడ్ ఎసెన్స్ టోనర్. దీని గురించి రివ్యూస్ నేను చాలా విన్నాను. చూసారా? లైక్ సపరేట్, ఇట్స్ లైక్ దిస్ ఈజ్ సపరేట్ లిక్విడ్. అంటే డిఫరెంట్గా షేక్ చేసి బాగా వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. డెఫినెట్గా నేను ఇదైతే చెప్తున్నాను, చాలా మాయిశ్చరైజర్ ఉంది. అంటే నేను వాడాను, ఐ ట్రైడ్ రాగానే ఒక 2-3 సార్లు నేను చూసారా ఎంత హైడ్రేటింగ్ ఉందో. నేను ఓన్లీ ఈ స్కిన్కి డిఫరెన్స్ చూపిస్తున్నా. ఇది నాది అప్లై చేయని, అంటే ఏమీ క్రీమ్ అప్లై చేయని స్కిన్ ఇక్కడ. ఇది చూడండి లిటరలీ. సో హౌ హైడ్రేటింగ్ ఇట్ ఈజ్. డెఫినెట్గా కొన్ని మంచి ప్రొడక్ట్స్ ఎలాంటివి ఉంటాయంటే ఇంకా మనసు ఆగదు తీసుకోవాలని. తీసుకుని వాడినప్పుడు డిసప్పాయింట్మెంట్ అనిపించదు. అమ్మయ్య మనీకి సరిపడా, అంటే మనీ వర్తి ప్రోడక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది చూడండి, అది చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చి టోనరు. ఈ టోనర్ నేను ఈ హ్యాండ్ మీద ట్రై చేస్తాను చూడండి. నా హ్యాండ్ చూసారా? ఓకే, నేను ఎన్నిసార్లు మీకు అందరికీ చెప్తూనే ఉంటాను ప్రతి వ్లాగ్లో. ఎప్పుడైనా నేను స్కిన్ కేర్ షార్ట్స్ చేస్తే టోనర్ వాడండి. టోనర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఇన్ఫ్యూజ్ ఇన్ యువర్ స్కిన్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు చెప్పున్నా. అసలు చూసారా ఎంత మాయిశ్చరైజర్ ఉందో? హ్యావ్ యూ సీన్ మై స్కిన్ డిఫరెన్స్?
టోనర్స్ ఆర్ మోర్ ప్లేస్ మేజర్ రోల్. అది మనకి తెలియకపోవచ్చు, కానీ ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఫర్ అవర్ స్కిన్ ఆఫ్టర్ గివింగ్ ఆల్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ రిగ్రెటింగ్ ప్రోడక్ట్స్ ఫర్ మీ. 100% నేనైతే ఇది వాడి రీపర్చేసింగ్ అనేది 100% చేస్తా, బికాజ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ దీని షార్ట్ కూడా నేను చాలా క్లియర్గా పెడతాను, చూడండి. ఇన్ని ప్రోడక్ట్స్ కొన్నాను కదా నేను నైకాలో. లిటరల్లీ యూజువల్గా నాకు చాలామంది చెప్తుంటారు యూట్యూబ్లో, నేను ఇది కొంటే నాకు నైకా ఇది ఫ్రీగా ఇచ్చింది, నాకు ఇది ఫ్రీగా ఇచ్చింది అని. నాకు లిటరల్లీ ఏమీ ఇవ్వలేదండి. ఎలాంటి ప్రోడక్ట్ ఇచ్చిందంటే, అది కూడా ఫాక్స్టైల్లో స్కిన్ కేర్ది నేను తీసుకున్నాను కాబట్టి, దాని మీద ఆఫర్ నడుస్తుంది కాబట్టి నాకు ఒక 2 మొహాన కొట్టాడు. అంటే ఒకటి సేమ్ స్కిన్ కేర్ మాస్క్, ఒకటి మాయిశ్చరైజర్, ఒకటి 10,000 ప్రోడక్ట్ నేను కొంటే నాకు ఒక సింగిల్ క్రీమ్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు తెలుసా. లిటరలీ ఐఆమ్ ఏ ఎలైట్, అంటే ప్లాటినం మెంబర్షిప్ అయి ఉండి నేను లిటరలీ నాకు ఒక్క ప్రోడక్ట్ ఫ్రీగా రాలే. ఇప్పుడు మీరు ఫ్రీగా ఇవ్వకపోతే నాకు పడేది ఏం లేదు, బట్ ఇంతమందికి అంటే 5,000 ప్రోడక్ట్ కొన్నవాడికి కూడా బేసిక్గా ఒక ఫ్రీ ప్రోడక్ట్ వస్తున్నప్పుడు నాకు ఒక్క ప్రోడక్ట్ రాకపోయేటప్పటికి ఇట్ వాజ్ లైక్, ఎప్పటి నుంచి షాపింగ్ చేస్తున్నాను అసలు నేను. ఆ టైంలోంచి యూట్యూబ్లో నేను ఉండుంటే అసలు నైకా సగం సామాన్లు నైకావి నా ఇంట్లో ఎట్లా ఉన్నాయా అనేది కనబడుతుంది లిటరల్లీ. కానీ ఒక్క ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వాల. ఇట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. సో లిటరల్లీ ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ దెమ్, వెరీ క్లియర్. అండ్ తెలుసా, బర్త్డే టైంలో నా బర్త్డే డిసెంబర్లో ఉంటే, నేను ఎప్పుడైనా డిసెంబర్లో ఏదైనా ప్రోడక్ట్ 1000 అబోవ్లో పెడితే నాకు వచ్చేది ఏంటి తెలుసా, గత ఒక 4 సంవత్సరాలు, ఐ థింక్ 3 సంవత్సరాల నుంచి నేను నైకాలో కొంటున్నప్పుడు నా బర్త్డేకి ఇచ్చేది ఏకైక ఫ్రీ ప్రోడక్ట్ ఒక పౌచ్. ఆ పౌచ్ ఎప్పుడు సేమ్ పౌచే వచ్చేది. ఆ పింక్ కలర్ పౌచ్ ఒకటి ఉంటుంది కదండి నైకాది, అది ఒక్కటే వస్తుంది. వెరీ డిసప్పాయింట్. ఇట్స్ ఓకే, ఫైన్, నేను కొంటుంది నా ఫేస్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి కాబట్టి నేను దాని గురించి ఆలోచిస్తా, కానీ వీళ్ళు ఫ్రీగా ఏమి ఇచ్చారా ఏమి ఇవ్వలేదని నేను దాని గురించి అంత పట్టించుకోను. బట్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది నైకా సేల్స్ యూట్యూబర్స్ పెట్టినప్పుడు నాకు ఈ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, నాకు ఇది ఇంత డిస్కౌంట్ వచ్చింది, నాకు ఎక్స్పెన్సివ్ ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారు ఫ్రీగా. సో ఫైనల్ ప్రోడక్ట్ నేను ఇది లాస్ట్లో ఎందుకు పెట్టుకున్నానంటే, చేతికి అందినా కూడా మన బాడీ మిస్ట్, బాడీ పెర్ఫ్యూమ్స్ ఎంత ఇంపార్టెంట్, హెయిర్ స్మెల్ ఈజ్ ఆల్సో సో మచ్ ఇంపార్టెంట్. హెయిర్ మిస్ట్ అనేది కూడా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. యూ హ్యావ్ టు, యువర్ హెయిర్ హ్యాస్ టు స్మెల్ సో నైస్, బికాస్ హౌ మచ్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్, దట్ మచ్ ఇంపార్టెంట్ ఈజ్ ద స్కాల్ప్, హెయిర్ ఈజ్ ఆల్సో. బట్ నాన్ ఆల్కహాలిక్ మాయిశ్చరైజర్ ప్రొడక్ట్స్ మాత్రమే, ఐ మీన్ విచ్ హెయిర్ డజంట్ డ్యామేజ్ ప్రొడక్ట్స్ చూడాలి. సో నేనైతే ఈరోజు ఒకటి ప్రోడక్ట్ నేను డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి, ఐ మీన్ ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నా. దిస్ ఈస్ ద సెకండ్ టైం ఐఎమ్ పర్చేసింగ్. సో ఇది చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి 2-3, కానీ నాకు నచ్చిన ఫ్లేవర్ ఇది కాబట్టి నేను ఇదే వాడతాను. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ స్కేడ్ గ్రూవ్. దీన్ని నేను షార్ట్ చేశాను చూడండి, షార్ట్లో కూడా ఉంటుంది. ఇది వచ్చి ఫ్లేవర్ వచ్చి మ్యాంగోనిలియన్ మ్యాడ్రియన్స్, అంటే ఆల్మోస్ట్ లైక్ ఫ్లోరల్, ఐ మీన్ ఫ్రూటీ కూడా కాదు అలా అని చెప్పి స్ట్రాంగ్ కూడా కాదు. ఇట్స్ వెరీ నైస్ అండ్ లిటరలీ ఐమ్ టెల్లింగ్ యూ ది బెస్ట్ హెయిర్ మిస్ట్ ఎవర్. అంటే నాకు బాగా హెయిర్ మిస్ట్ బాగా నచ్చేది ఏదంటే, డియోర్లో ఒకటి ఉంటుంది, చాలా ఇష్టం నాకు ఆ హెయిర్ మిస్ట్. ఇట్స్ లైక్ కాస్ట్ యూ అరౌండ్ 10,000 11,000 ఇన్ బిట్వీన్. అంటే నేను ఒకసారి కొని అయిపోయింది, ఆ తర్వాత నేను అంత పెట్టాలనుకోవట్లేదు కాబట్టి. సో తర్వాత నేను డిక్ చేసుకుని చూస్తే చాలా వరకు ఆల్కహాలిక్ మిక్సర్ ఉండటంతో నేను హెయిర్ మీద చేయకూడదు స్ప్రే అని చెప్పి నేను వాడాల. బట్ దిస్ వన్ ఐ ఫౌండ్ ఇట్. సో దిస్ ఈస్ ద బాటిల్, చాలా టైనీ బాటిల్. ఐ నో ఇట్స్ వెరీ స్మాల్, ఇంతే వస్తుంది సైజు. ఇట్స్ అరౌండ్ 50 ml, ఎస్ 50 ml. ఐ ఆమ్ టెల్లింగ్ యూ, అంటే నేను ఇది ఎలా వాడాలో నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఇలా కొట్టేయకండి, బాడీ పైన కొట్టేసినట్టు హెయిర్ పైన కొట్టద్దు. జస్ట్ వెయిట్, హౌ టు యూజ్ అది. నా కోమ్స్ మీద వెళ్ళదు, నేను వాడే వుడెన్ కోమ్ ఇది. డెఫినెట్గా వుడెన్ కోమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ కేర్. సో నేనేం చేస్తానంటే, వుడెన్ కోమ్ కానీ లేకపోతే ఇలాంటి కోమ్ కానీ, లైక్ వన్స్ అంతా హెయిర్ స్టైలింగ్ అయిపోయాక మీరు బ్రష్ అప్ చేసుకుంటారు కదా, సో దిస్ ఈజ్ ద వన్. ఇది చాలా సంవత్సరాలు అయింది, నేను ఎక్కువ వాడను ఇది, నేను ఎక్కువ ఇదే వాడతా. సో నా వుడ్ స్టోన్లోనే నాకు ఈ పెర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఎలా వస్తుంది అంటే లిటరలీ ఘోరంగా వస్తుంది. సో ఐ ట్రై టు షో హౌ టు యూజ్ ఇట్. ఇది నేను పక్కన పెడతా. సో ఇది కొట్టాను కదా ఇప్పుడు, సో లిటరల్లీ ఐ కోమ్ ఇట్, లైక్ జస్ట్ కోమ్ ఇట్, స్ప్రే చేసి కోమ్ పైన స్ప్రే చేయండి. లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ,
it stays very longer and nice. I know I'm little messy to explain you everything, but content ni chudandi. So very nice, subtle, calm, ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఇలా అని కొట్టదు, వెరీ సటిల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెన్ బ్రీజ్ టచ్ యువర్ హెయిర్ అండ్ వెన్ ఇట్ స్మెల్స్ బిహైండ్ సరౌండెడ్ టు యువర్ పీపుల్, ఇట్ స్మెల్స్ సో నైస్. సో డెఫినెట్లీ వర్త్ ది ప్రోడక్ట్ ఐ వుడ్ సే. అండ్ ఇది నాకు అరౌండ్ వచ్చిన ప్రైస్ ఎంత అంటే ఎంత ఉందండి, ఇది 550-600 మ్యాక్స్. నాకు ఆఫర్లో వచ్చింది, సో తగ్గి ఉంటుంది ఒక 100 రూపీస్ అయినా. ది బెస్ట్ అంటే నాకు బాగా నచ్చిన హెయిర్ మిస్ట్ ఆఫ్టర్ డియోర్ తర్వాత ఏదైనా నచ్చిందంటే ఇది. దట్స్ ఇట్. ఇదే నైకా హాల్ నేను కొనుక్కున్నది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా లాంగ్ జర్నీ విన్నందుకు, ఇంత లాంగ్ వీడియోని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ అంటిల్ దాట్ బీ సేఫ్, కీప్ హైడ్రేటెడ్, మంచిగా ఎంజాయ్ చేయండి, వీకెండ్ బాగా తినండి, ఎంజాయ్ చేయండి అండ్ బీ హ్యాపీ. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైం. సైనింగ్ ఆఫ్.